ఇప్పుడు ఫలానా దుర్గా గారి దగ్గరికి వెళ్తే మీరు 50 నుంచి 30 అయిపోతారు అని ఎవరో చెప్పి ఉండొచ్చు, వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కరెక్ట్. ఉన్న ప్రతి దాన్ని బెటర్గా మార్చడం అనేది ఒక మనిషి సైకాలజీ కరెక్ట్. బేసిక్గా. అవును. అఫ్ కోర్స్ దాంట్లో ప్రొఫెషన్ వచ్చినప్పుడు ఎలా మార్చాలి, ఎలా మారిస్తే బాగుండదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వేరియస్ ఎక్స్పీరియన్సెస్లో వేరియస్ పీపుల్ వచ్చిన వాళ్ళు వుడ్ దెర్ బి మోస్ట్ అంటే మన ఒకవైపు నుంచి యాంటీ ఏజింగ్ అంటున్నాం. యాంటీ ఏజింగ్ ఇస్ అబౌట్ ఏజ్. లుక్స్ అనేది ఈవెన్ యంగ్ పీపుల్ ఏది ఎక్కువ మంది ఉంటారు? యంగ్ పీపుల్ వాళ్ళు ఉన్నదానికన్నా అందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ, లేకపోతే ఏజ్ టూ వేస్ ఉన్నారు యాక్చువల్లీ. యంగ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి అండ్ చిన్న చిన్న ఎక్కడైతే వాళ్ళకి కరెక్షన్స్ కావాలో అలా వస్తారు. మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళేమో దే వాంట్ టు లుక్ లైక్ 30. దట్ ఈస్ యాంటీ ఏజింగ్ యాక్చువల్లీ. యా యా కానీ యాంటీ ఏజింగ్ అనేది పాసిబుల్ కాదు. బికాజ్ ఏజింగ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్. అది అవుతూ ఉంటది. బట్ టు పోస్ట్ పోన్ ద ఏజ్ వీ కెన్ డూ సమ్ ప్రొసీజర్స్. కానీ పాసిబుల్ కాదు అని చెప్పేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర నేను చూసిన కొన్ని ఫోటోల్లో యాక్చువల్గా పాసిబుల్ అనిపించింది. యా యాంటీ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గించడానికి అవ్వదు అని ముందే యాంటీ ఏజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఫేస్ కదా. ఇప్పుడు ఫేస్ నేను చేస్తాను, టైటనింగ్ చేయొచ్చు, లేదంటే లిఫ్టింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ చేయొచ్చు. కానీ బాడీ చెప్తుంది కదా మన ఏజ్. ఎక్కువ ఈ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. సో అది కొంచెం డౌన్ చేయడానికి కొంచెం తక్కువే చెప్తాను అబౌట్ ద రిజల్ట్.